తద్బ్రహ్మ అది బ్రహ్మపదార్థం. ఏది నిష్కలం. కలం అంటే లక్షణాలు ఉంటాయి. సకలము నిష్కలం చెప్పుకుంటారు. లక్షణాలు ఉంటాయి. లక్షణాలు లేకుండా ఉన్నట్టయితే నిష్కలం. కళలు లేనటువంటివి, లక్షణాలు లేనటువంటివి, అది నిష్కలం. తద్బ్రహ్మ నిష్కలమ నచ భూత సంజ్ఞ. భూతాన్ని పిలుస్తాం. భూతం అంటే ఏంటి? దెయ్యమా? ఒక 5 పదార్థాలు ఉన్నాయి. పంచభూతాలు ఉంటారు. మనం కూడా భూతాలు, ఎందుకంటే మనలో కూడా 5 భూతాలు ఉన్నాయి. పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం. మట్టి, నీరు, మట్టి, నీరు, నిరుగు, వాయువు, ఆకాశం. ఇవి మనలో ఉన్నాయా? బయట ఉండేవి. అందువల్ల దీన్ని పాంచభౌతిక శరీరం అని పిలుస్తారు. మనలో మట్టి ఎక్కడుంది? ఈ చర్మం అంతా మట్టే. నీరుందా? నీరు లేకపోతే ఏమవుతుందో తెలిసింది. వేడి ఉందా? వేడి లేకపోతే 98 డిగ్రీలు ఉంటే ఉంటాం. అది కిందకి వచ్చినా పైకి వచ్చినా మనకు తేడా వస్తుంది. కాబట్టి ఒక రకమైనటువంటి వేడి వచ్చే శరీరంలో ఉంది. వాయువు ఉందా? ఒక్క క్షణం ఎప్పుడుతో వచ్చింది, పోతేనే కానీ పోదు. అది పోయిన పోతే మనం పోతాం. కాబట్టి మనం ఉండడానికి కారణం గాలి. ఆకాశం ఉందా? మీ శరీరంలో ఆకాశం ఉంటుంది. వాయువు, మాట, నోట్లో ఖాళీ జాగా ఉంది కదా. మన శరీరంలో ఆకాశాన్ని ఆధారం చేసుకుని పనిచేసే అవయవం ఇది. నోట్లో స్పేస్ ఉంది. బాగా మీరు నమ్ముతారు, అది మెత్తబడుతుంది, వస్తాయి. కానీ ఆకాశాన్ని మీకు తెలియజేసేటువంటి ఇంద్రియం ఏది? ఆకాశం ద్వారా పనిచేసే ఇంద్రియం ఏది? వాయువు, లోపలంటారా? చెవి లోపల మీకేం విషయం ఉందా? ఇప్పుడైతే సెల్ ఫోన్ వచ్చిందో ఇయర్ ఫోన్ పెట్టుకుంటున్నారు. పక్క వాళ్ళు తెలియకుండా మనమే తెలుసుకోవాలని చెప్తారు. పర్టికులర్గా అక్కడ ఒక స్పేస్ ఉంది మన చెవులో. సో శబ్దాన్ని ఎవరైనా చెప్తే మనం వినబడితే ఎక్కడ గ్రహిస్తున్నాం? ఆ పర్టికులర్ స్పేస్ని కాబట్టి ఇంద్రియాన్ని, శబ్దాన్ని గ్రహించేటువంటి శబ్ద గుణకం ఆకాశం అని చెప్పాను. ఆకాశం ఎప్పుడంటే మన చెవులో ఉంది. నోట్లో ఉండే స్పేసు, కళ్ళలో ఉండే స్పేసు, చర్మంలో ఉండే స్పేసు, అన్నింటిలో ఉండే స్పేసు. కానీ మనం స్పష్టంగా ఆకాశం ద్వారా దీన్ని గ్రహించేటువంటి ఇంద్రియం అంటే చెవి. అలాగే భూమిని గ్రహించే ఇంద్రియం చర్మము. ఫ్యాన్ కావాలంటే కుక్క పోస్తుంది కాబట్టి ఫ్యాన్ గాలి లేదు. గాలి ఉందా లేదా తెలుసుకోవడానికి పనికి వచ్చేది చర్మం. భూమి ఉందా లేదా అని తెలుసుకోవాలి. మీ శరీరంలో భూమిని గ్రహించే ఇంద్రియం ఏది? కాళ్ళు నడుస్తాం కాబట్టి కాళ్ళు బాగుంది. కనబడుతుందా? కుంటే ఆయన కాళ్ళు లేనైనా ఆయన భూమి ఉందా? ఆయన భూమి
స్పేస్ కూర్చోటాము గంధం వాసన, భూమికి వాసన, గంధం. భూమిని గురించి తెలియజేసే ఇంద్రియం ముక్కు. వాసన కాదు, వాసన వస్తుంది, ప్రాణం ఉంది, అది పనిగా దాని చేస్తుంది. కానీ ప్రాణం ఒక గంధాన్ని గ్రహించేటువంటి ఇంద్రియం ముక్కు. మీకు ఎండాకాలంలో వాన రాకపోతే ఎండ అంతా రుచుకుంటూ ఉంటాం. ఎక్కడో చోట చల్లని గాలి వస్తుంది, తెలుస్తుంది వాన వచ్చింది. ఎక్కడో వాన వచ్చినట్టు తెలుస్తుంది, వాసన వస్తుంది. కాబట్టి భూమిని తెలుసుకునేటువంటి ఇంద్రియం శరీరమే మనకి తెలుస్తుంది, కనబడుతుంది. కానీ కనబడకుండా శరీరమే కదా అని చెప్తున్నారు కదండి. కళ్ళు లేని వాడు ఉంటుంది కదా, వాళ్ళకి ఉంటుందా లేదా? కాబట్టి వాళ్ళంతా గ్రహిస్తున్నారు ముక్కు ద్వారా గ్రహిస్తారు. కాబట్టి ఒక్కొక్క ఇంద్రియం ఒక్కొక్క పని చేయడం వల్ల ఈ ఇంద్రియాలు మనతో సంయమనం చేసి ఒక అద్భుతమైనటువంటి క్రమంలో తెలుస్తున్నాయని చెప్పినట్లయితే భూత సంబంధం. భూతం అంటే పంచభూత వస్తువులు ఉన్నాయి. ఈ బ్రహ్మపదార్థం అనేటువంటిది భూత సంజ్ఞ. సంజ్ఞ అంటే పేరు. ఒక ఈ 5 భూతాలు ఒక భూతం ఉన్నది అని చెప్పి కాదు, నచ్చ భూత సంజ్ఞ తద్బ్రహ్మ. ఏమిటి అర్థం బ్రహ్మ అంటే? అర్థం చెప్పాడు. ప్రాతస్మరామి అంటే ఉదయం చేసిన వెంటనే నేను దీన్ని స్మరిస్తూ ఉన్నాను, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాను. ఏంటది? హృది సంస్ఫురత్ ఆత్మతత్వం. ఆత్మతత్వాన్ని నా హృదయంలో నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నీ హృదయం ఏం చేస్తూ ఉంది? ఇప్పుడు హృదయం ఏం చేస్తూ ఉంది? కొడుకుని హృదయం లేదా? స్ఫురత్, సంస్ఫురత్, హృది సంస్ఫురత్. మీ హృదయంలో ఒక కదలిక ఏర్పడుతుంది, ఒక లయబద్ధంగా కొట్టుకుంటుంది. ఆ కొట్టుకోవడానికి కారణం ఏంటి? దాన్ని రమణ మహర్షి అద్భుతంగా నిధులు తెలుసుకొని చెప్తున్నాను. ఎలా తెలుసుకునే అంటే అక్కడ వాళ్ళ ప్రధానమైన ఒక శ్లోకం ఉంది. హృదయ కుహర మధ్యే కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భావి హృదిశ మనస చింతతో మధ్యతో పవన చలనరోధ ఆత్మనిష్ఠో. మీలో ఉంటుంది. ఎలా ఉండాలంటే నీ హృదయం కొట్టుకుంటూ ఉంది. అది కొట్టుకుంటున్నప్పుడు నువ్వు ఆ ఆత్మ బ్రహ్మపదార్థం ఉంది. నేను అంటే ఎవరు? ఎవరు చూపిస్తారు? నేను అంటానా? నేను అంటానా? నేను అంటానా? కాబట్టి హృదయ స్థానంలో బ్రహ్మపదార్థం. ఆ గుండెకి కొట్టేటువంటి చప్పుళ్ళకి మూలం హృదయంలో ఉంది. ఆ బ్రహ్మపదార్థం నీవేదైతే నేను నేను అనుకున్నావో ఆ నేను నేను అనేటువంటిది హృదయంలో ఉంది. హృదయ కుహర మధ్య అక్కడే కేవలం బ్రహ్మపదార్థం అనేటువంటిది ప్రతి ఒక్కరి యొక్క హృదయంలో నిరంతరం అది కొట్టుకుంటుంటే బ్రహ్మపదార్థం ఉన్నట్టు అయిపోయిందంటే అయిపోయింది. కాబట్టి బ్రహ్మపదార్థం అనేటువంటిది మన హృదయంలో ప్రతి ఒక్కరి దగ్గర ఉంది. కాబట్టి హృదయ సంస్కృత హృదయంలో స్ఫురిస్తూ ఉంటే అది దాన్ని ఆత్మ ఆత్మ. ప్రాతస్మరామి హృది సంస్ఫుర ఆత్మతత్వం సచ్చిత్ సుఖం పరమహంసగతం తురీయం. సచ్చిత్ సుఖం, సత్ అంటే చిత్ అంటే సుఖం అంటే. ఉపనిషత్తులో ఆత్మపదార్థం ఏంటంటే సచ్చిదానందం. సచ్చిదానంద, సత్ సిత్ స్వరూపం. సత్, చిత్, ఆనందం. ఇవి మూడు ఉండేటువంటి దాన్ని సచ్చిదానందం అని చెప్తుంటాం. అదే బ్రహ్మపదార్థం. సత్ అంటే ఏంటి? నీ సత్తా ఏంటో చూపించు అన్నాను. అదే చేస్తున్నాను. ఇవ్వకూడదు చెప్పండి. నా సత్తా ఎంత బాగుంది.
సత్యం. అంటే దెబ్బ కొట్టినప్పుడు దుఃఖి నొప్పి వేసింది మీ సత్తా ఏమో నాకు అర్థమైంది. సత్యం. సత్ అంటే ఉన్నది అని అర్థం. సత్యం లేదు దాన్ని ఆధారం చేసుకున్నటువంటి సత్యం. ముందు సత్ అంటే ముందు మనం ఒప్పుకోవాలి. ఒక పదార్థం ముందే ఒప్పుకున్నప్పుడు అది సత్. కొంతమంది ఉంటారు దేవుడు లేదు దేవుడు అనవసరంగా ఇండియా కార్యక్రమం చేయడం కోసం ఏదో చెప్తున్నారు, దేవుడే లేదు పోతున్నాను వాళ్ళు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఏదన్నా ఒకటి ఉంది అని చెప్పినట్లయితే ఉందో లేదో చెప్పడానికి దాని లక్షణం ఏమిటి తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదే తెలియకపోతే మాటలు లేవు. కాబట్టి ముందు దేవుడు ఉన్నాడు, ఏదో ఒక శక్తి ఉంటుంది ఒప్పుకుంటే అది ఎలా ఉంది అని చెప్పు. కాబట్టి మన అందరిలో మనం ఉన్నాము అంటే మనలో సత్తా ఉందా? ఇంతకుముందు ఒప్పుకున్నారు కదా, ఇవన్నీ ఆ అవయవాలను కూడా కరెక్ట్గా పనిచేయడానికి ఏదో ఒక మోటార్ ఇంజన్ లోపల పనిచేస్తుంది. ఆ ఇంజనే సత్ ముందు ఉంది అని ఒప్పుకుంటే సత్. అది ఎలా ఉంది? చిత్ రూపంలో ఉంది. చిత్ అంటే చైతన్యం, కాన్షియస్నెస్. అది రాయిలాగనో రవ్వలాగనో తెలియకోకుండా కాలేదు, దానికి చైతన్యం ఉంది, దానికి ప్రాణం ఉంది. ఒక పదార్థం ఉన్నది, దానికి ఒక ప్రాణం ఉన్నది, కొట్టుకుంటూ ఉంది, ప్రాణం బాగా ఉంది. అది ఏడుస్తుందా నవ్వుతుందా? అది ఎప్పుడు ఆనందంలో ఉంటుంది. కాబట్టి ఆ పదార్థాన్ని ఆ పదార్థం ఎలా ఉంటుందంటే సచ్చిదానంద రూపంలో ఉంటుంది. ఉన్నది చైతన్యంతో ఉన్నది, ఆనందంతో ఉంది. మనం నిరంతరం మనం చేసేటువంటి ధ్యానాలు, జపాలు, తపాలు, యోగాలు ఎందుకు? ఆ పరమానందాన్ని పొందాలని కదా ఈ బాధంతా. కాబట్టి అల్టిమేట్గా ఉండేటువంటిది ఆనందం, సచ్చిదానందం, సత్తు చిత్ ఆనందం. ఆ పదార్థం సత్తుతో ఉంది, చైతన్యంతో ఉంది, ఆనందంతో ఉంది. అదే సచ్చిత్ సుఖం. ఆనందానికి సుఖం అనేటువంటి సచ్చిత్ సచ్చిత్ సుఖం పరమహంస గతి. దాని నడక ఎలా ఉంటుంది అంటే కాళ్ళు కనబడు, హంస ఎలా ఉంటుంది? నీళ్ళల్లో మనం తెలియకుండా హాయిగా చల్లగా కదులుతూ పోతుంది. హంస ఏ విధంగా అయితే వెళ్తుందో నడుస్తుందో ఈ పరమ పదార్థం కూడా అలాగే కదులుతుంది, అన్ని చోట్ల ఉంటుంది. పరమహంస గతి. తురీయం. తురీయం అంటే 4వ దశ. జాగ్రత్త, స్వప్నం, సుషుప్తి, దాన్ని మీరినటువంటి తురీయం. అది మనం ముందు వస్తుంది కాబట్టి ఇక్కడ తురీయం 4వ దశలో ఉండేటువంటి పదార్థాన్ని బ్రహ్మపదార్థం అంటారు. అదే చెప్తున్నాడు, యహ ఏదైతే స్వప్న, జాగ్రత్త, సుషుప్తి మీరు మెలకువతో ఉన్నారు. మెలకువతో ఉన్నప్పుడు మీరు ఏం చెప్తున్నా అర్థమవుతుంది. మీ కళలో నేనున్నాను, నేను అక్కడ ఉండదు కదా. మీ కళ వచ్చినప్పుడు మీ కళలో మీరు మాట్లాడతారా? మీకు కావాల్సిన వాటి కళలో మీరు చెప్తారా? చెప్తారు, మాట్లాడుకుంటున్నారు. మామూలుగా లోకంలో ఎలా ఉందో అలాగే అన్ని పనులు కళలో జరుగుతాయి. కానీ అక్కడ వింటారు, చూస్తారు, చేస్తారు, వింటారు, అన్ని పనులు చేస్తారు. ఎవరు తింటున్నారు దాన్ని? అక్కడ చైతన్యం ఉంది, నిద్రలో ఉంది, మెలకువలో ఉన్నది. ఆ తర్వాత సుషుప్తి అని చెప్పినట్టయితే స్వప్నాలు లేకుండా ఉండేటువంటి స్థితి. బాగా నిద్రపోతారు, పగలంతా బాగా కష్టపడి బాగా నిద్రపోతారు. అంటే మీరు కనుక నిద్ర కళలు వస్తున్నాయి అన్నట్టయితే మీరు అబ్సల్యూట్గా సుఖాన్ని అందుకోలేమని అర్థం. స్వప్నంలో ఉన్నారు అన్నట్లయితే ఆఫ్ కాన్షియస్నెస్ పనిచేస్తుంది. అలా కాకుండా బాగా నిద్రపడుతుంది. ఎప్పుడు తెలుస్తుంది? అది లేచిన తర్వాత తెలుస్తుంది. అబ్బా ఈరోజు ఎంత బాగా నిద్రపోయాను, 3 గంటల సేపు నాకు తెలియకుండా నిద్రపోయాను, నాకేంటి జ్ఞాపకం, కల కూడా రాలేదు అనే స్థితి ఉందే, అది సుషుప్తి అని చెప్పాలి. ఈ 3 దశలోని దాటి ఉండేటువంటి ఏదో అది బ్రహ్మపదార్థం. స్వప్న, జాగ్రత్త, సుషుప్తి, అవైకుంఠ్యం. మీరు ప్రతి
హాయిగా ఉంటుంది, చాలా బాగుంది నిద్ర. కాబట్టి ఈ 4 దశల్లో మనకు తెలియకుండానే ఏ చైతన్యం అయితే పనిచేస్తుందో అవైద్యం తద్బ్రహ్మ, అది బ్రహ్మపదం. నిష్కర్మణం నచభూత సంజ్ఞ, ఇది ఆత్మోదాహరణ చెప్పని ఇదే శ్లోకం. ఆ తర్వాత ఇంకో శ్లోకం చూస్తాం. చెప్పండి. ప్రాతర్భజామి మనసా వచసా ప్రాతర్భజామి వచన మనస అగమ్యం ఉండాలి. పదాలు అవి ప్రాతర్భజామి మనస వచనామగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యం నేతి నేతి వచనైః నిగమ అవోచన్ తం దేవదేవం అజం అచ్యుతం ఆరుహ్యం ప్రాతర్భజామి వచన మనసా అగమ్యం వాచో విభాంతి నిఖిల యదనుగ్రహేణ యం నేతి నేతి వచనైః నిగమ అవోచన్ తం దేవదేవం అజం అచ్యుతం ఆహురహ్యం. అటువంటి సంపదార్థాన్ని ఉదయం లేచి కనుక్కొని మొదటి శ్లోకంలో స్మరాన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఇప్పుడు ఆ పదార్థాన్ని ప్రజాన్ని దాన్ని కోరుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం, నమస్కారం చేస్తున్నాం. ఎలా చేస్తున్నామంటే అది పొరపాటు జరిగింది. వచసా మనసా గమ్యం, ఆ బ్రహ్మపదార్థాన్ని తెలియనట్టు ఇప్పుడు మొదటి శ్లోకంలో ఏం చెప్పాడు? అది మన కంటికి కనిపించదు, భూతంలో పంచభూతాలకి అధీనంగా ఉంటుంది, కంటికి కనిపించదు, దానికి లక్షణాలు లేవు, స్వరూపం లేదు అని చెప్పిన తర్వాత అయితే దాన్ని తెలుసుకోవచ్చు. ఎలా తెలుసుకోవచ్చు? వచసా, మాటల ద్వారా తెలుసుకోవచ్చు. ఎటువంటిది? మనసాని అగమ్యం, మనసు కూడా దొరకలేదు. మనసు కూడా దొరకనటువంటి పదార్థం మాటలకు అందుతుంది. ఉపనిషత్తులు, వేదాలు వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? ఏ మహర్షులు కానీ ఏ స్వాములు కానీ బ్రహ్మపదార్థం చెప్పాలంటే ఏమి సాధనం? ఇప్పుడు నేను ఎలా చెప్తున్నాను? మీరు మాటల ద్వారా చెప్తున్నాను. మీకు ఇన్ని లక్షణాలు చెప్తే అది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అంటే దీనికి కాకుండా అతీతంగా ఉండే ఒక వస్తువుని మీరు ఊహించుకోవడానికి అవకాశం. దీన్నే వేదాల్లో నేతి నేతి నా నేతి అంటే ఆవు నెయ్యి కాదు, ఇది అంటే నేను చెప్పాను కదా, కంటికి కనిపించదు, చేతులు దొరకదు, ఊహలకు ఉండదు, మనసుకు అందదు. ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఈ మాటలే ఆ సత్యాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. కనీసం ఆ మాటల ద్వారా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అటువంటి పదార్థాన్ని నేను భజామి, నమస్కారం చేస్తున్నాను. మనసాని అగమ్యం, మనసుకు కూడా అందనటువంటి ఒక పదార్థాన్ని నేను వచస, మాటల ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందువల్లంటే ఏవైతే వేదాలు, ప్రాచీనమైనటువంటి వేదాలు ఏవైతే ఉన్నాయో మన మహర్షులు మనకి కొన్ని వేల సంవత్సరాలకి ముందేసినటువంటి వైదిక సాహిత్యం ఉందో ఆ వేదాలలో ఈ పదార్థాన్ని గురించి చెప్పడానికి ప్రయత్నం చేస్తే వాడు అంటాడు ఎర్రగా ఉంది కాదు, నల్లగా ఉంది కాదు, తెల్లగా ఉంది కాదు. ఇలా మీరు ఏం చెప్పి కూడా కాదు కాదు అంటున్నాను. ఎందుకంటే విశేషంగా అవుతున్నది ఇది కాదు, ఇది కాదు ఏదైతే చెప్తున్నాడో, వేదాలు ఏదో చెప్తున్నాయో దాన్ని ఇప్పుడు మీరు చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అది మానవ ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేస్తుంది. అలాగే ఎం నేతి నేతి వచనైః నిగమ అవోచన, నిగమ అంటే వేదాలు,
ఎవరినైతే దేన్నైతే వేదాలు నా ఇంటి నా ఇంటి నా ఇంటి అని చెప్తూ వచ్చాయో అటువంటి పదాలు. అటువంటి తమ్ దేవదేవు. దేవదేవం అంటే దేవుడు. దేవుడు అంటే దేవుడు కనబడతారా? గుళ్ళో ఉండే విగ్రహంలో దేవుడు ఉంటాడా? మనం అర్థం చేసుకున్నాం. దేవుడు అంటే ఎలా ఉంటాడు? మన మనుషులు కాబట్టి ఆ దేవుడిని మనం ఎలా చిత్రించుకున్నాము? మన రూపాలను చిత్రించుకున్నాం. మనం ఎలా ఉన్నామో అలాగే ఉంటాడు. కాకి అలా చేతిలో కాళ్ళు ఉంటుంది. మనం రూపకల్పన చేసి ఒక దేవుడిని సృష్టించి గుడిలో పెట్టి పూజ చేసుకుంటున్నాం. దేవ అంటే ఏంటి? దియవు. దియవు అంటే శబ్దము దివి. దివి అంటే దివి నుంచి భూమికి ఆకాశం. మెరుగు ఎక్కడి నుంచి వస్తుంది? విద్యుత్ ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి. దివు అంటే పై నుంచి ప్రకాశమానంగా వచ్చేటువంటి స్ఫురించేటువంటి అటువంటి వాడిని మనం దేవుడు చెప్పుకుంటున్నాం. అటువంటి దేవతలకే దేవుడు అయినటువంటి వాడు దేవుడు ఉంటున్నాడు. అంటే ఏదో ఒక పదార్థం ఆ దేవుడు కూడా నడుపుతుంది. ఇంతమంది దేవుడు ఉన్నాడు. మరి ఎవరైనా మనకి ఏదైతే ఇష్టమో అతన్ని మాత్రమే కొలుస్తున్నాం. మిగిలిన వాళ్ళు లేదా? ఆంజనేయ స్వామి భక్తులకి రాముడు లేదా? కృష్ణ భక్తులకి రాముడు లేదా? మనం ఏ విధంగా కోరుకుంటే ఆయన ఆ విధంగా కాబట్టి మన మనసులోనే ఉన్నాడు కాబట్టి మనమే కల్పన చేసుకుంటున్నాం. గుడిలో ఉండేటువంటి దేవుడు కూడా మనమే కల్పన చేసుకుంటాం. అటువంటి వాడు దేవదేవుడు. ఆ దేవదేవుడు ఎక్కువ మనలోనే ఉంది. అటువంటి దేవదేవం అజం. అజం అంటే జ అంటే పుట్టుక. పద్మజ, నీరజ పేరున్నాయా? పద్మంలో నుంచి పుట్టినవాడు, నీళ్ళలో నుంచి పుట్టినవాడు. జ అంటే పుట్టుక. అజం అంటే నా అజం. అజం పుట్టుక లేనటువంటిది. ఎవడు పుట్టాడు? ఆ దేవుడు ఎవరు వచ్చాడు? ఎలా వచ్చాడు అనేటువంటిది ఎవరిని కనుగొనడం సాధ్యం అవుతుందా? పుట్టుకుంటే కాబట్టి అసలు పుట్టుకే లేదు. ఎప్పుడు శాశ్వతంగా ఉండేటువంటి వాడు అజం. అజం అచ్యుతం. చ్యుతి అంటే నాశనం. అచ్యుతం అంటే నాశనం చేయవాడు. కాబట్టి వాడు పుట్టలేదు, వాడు చావు లేదు. నిరంతరం ఎప్పుడు అజం అచ్యుతం. ఆవు అగ్రియం. అగ్రియం అంటే అగ్రం ముందు. ముందు ఎవరో ముందు. ఆ ముందు ఎప్పుడు అనేటువంటి తెలియదు. ముందు తెలియదు, వెనుక తెలియదు. కానీ ఏదో ఒక ఉన్నది అనేటువంటిది ఆరంభంలో ఉన్నాడు అనేటువంటి వాడు మాత్రం అక్కడ ఆరంభం మాత్రం ఉంది. కానీ అంతా లేదు. సనాతనం నిరంతరం ప్రవహిస్తున్నటువంటి శక్తి. అటువంటి ఆజ్ఞ చేద్దాం. ఇటువంటి వాటిని ఏం చేయడం? భజామి, నమస్కారం. ఓకే. అలాగే తర్వాత ప్రాతర్నమామి తమసత్పరం అక్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ ఇదం జగత్ అశేషం అశేషమూర్తౌ రజ్వాం భుజంగమివ ప్రతిభాసితం వై ప్రాతస్మరామి ప్రాతర్నమామి తమసత్పరం అర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్ ఇదం జగత్ అశేషం అశేషమూర్తౌ రజ్వాం భుజంగమివ ప్రతిభాసితం
వై. ముందు శ్లోకంలో ప్రాతస్మరామి అన్నాడు, రెండవ శ్లోకంలో ప్రాతధ్వజాన్ని చెప్తున్నాడు, మూడవ శ్లోకంలో నమామి. అటువంటి దైవాన్ని ఏం చేయాలి? నమస్కారం చేయాలి. అంతేగాని వాడిని ఏం చేయడానికి వీలు మనకు అందరి వాళ్ళు అందుకోవాలన్నట్టయితే అడుక్కుంటే ఎవరో ఇస్తాడు. అందరిని వాడు అందరిలో ఉండేవాడు, అందరిలో ఉండేవాడు. కాబట్టి వాడిని అడుక్కోవాలని కానీ మరో శాసించలేదు. రమ్మంటే రా కానీ పొమ్మంటే పోలేదు చూడేవాడు కాదు కదా. వినా వెంకటేశం నాథో నాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. నాకు ఎప్పటికీ జ్ఞాపకం, మేము చదువుకునే రోజుల్లో కాలేజీలో ప్రేయర్ పెడితే పిల్లకాయలు తొందర అర్జెంట్ వెళ్ళిపోతాం. వినా వెంకటేశం మనాథో నాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. నా సార్ వచ్చి, మా ప్రిన్సిపాల్ వచ్చి మళ్ళీ చూశారు, మీరు ఎంత నిదానంగా చెప్తే అన్ని సార్లు చదివిస్తూనే ఉంటారని చెప్పి. వాడు మీ ఫ్రెండ్ వినా వెంకటేశం మనాథో నాథ సదా వెంకటేశం అడుక్కోవాలి. నా వెంకటేశం మనాథో నాథ నీలాంటి వారు లేదయ్యా, నాకు ఎవరు తెలియలేదు, నువ్వే అని చెప్పి అడుక్కుంటే వాడు ఇస్తాడు. కాబట్టి వాడిని మనం కమెంట్ చేయడానికి కాదు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు? రాధం నమామి, నమస్కారం చేస్తున్నాను నీ శక్తి. తమసత్వరం అర్థవరం. కాబట్టి మనకి కనిపించే దేవుడు ఉన్నాడు. అసలైన వాడు ఎవడో కనపడదు కానీ ప్రతిరోజు మనకు కనిపించే దేవుడు ఎవరు? తమసత్వరం, చీకట్లకి వెనుక ఉండేటువంటి వాడు. రాత్రంతా చీకటి ఉండి ఆ రాత్రి తొలిగిపోయిన తర్వాత ఏ ఉదయం అయితే అవుతుందో ఆ ఉదయం ఎవరితోవుతుంది? సూర్యుడు. అర్కవర్ణం, అర్కవర్ణం అంటే రంగు, బంగారు రంగులో ఉండేటువంటి వాడు. తొలి కిరణాలుగా ఉంటాయి, మనకి బంగారు రంగులో ఉంటాయి. అర్కవర్ణం అటువంటి సూర్యుడిని నమస్కారం చేస్తాం. అర్కవర్ణం పూర్ణం, ఒక పాలు కాదు, ఒక గో మొత్తం శక్తి. అర్థవంతుడు పూర్ణమైనటువంటి దానికి ఆ సూర్యుడి యొక్క ఆకారం ఎలా ఉంటుంది? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. కాబట్టి పూర్ణంగా ఉండేటువంటి వాటి పూర్ణం సనాతనవతం. ఎప్పుడు వచ్చాడో తెలియదు, వచ్చినాడని మాకు తెలిసే కానీ ఆయన మూలాలేంటి? సనాతనవతం. అదే పురుషోత్తమ, పురుషుల్లో ఉత్తముడు చెప్పండి. పురుషోత్తముడు చెప్పి ఎందుకు శక్తి ఎందుకు లేదు? పురి చేతి, పురి అంటే శరీరంలో చేతి కాబట్టి అది ఆడాలని కాదు. ఆ శక్తి అనేటువంటిది అందరికీ ఉంది. శక్తి లేకుండా ఉన్నట్లయితే పురుషుడు పనిచేయడానికి పరిగణాడు. కాబట్టి పురుషోత్తమాఖ్యం అనేది ఉత్తమ పురుషుడు చెప్పని పిలుస్తుంది. పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగత్. ఎవరిలో అయితే ఈ ప్రపంచమంతా కూడా అద్భుతంగా ఉందో, అశేషం జగత్. శేషం అంటే మిగిలింది, అశేషం అంటే మిగిలినటువంటి మొత్తం. ఈ సమస్త ప్రపంచమంతా యుగమంతా కూడా అశేషం జగత్ అని. అశేషం వృత్తౌ, కనిపించేటువంటి ప్రపంచమంతా కూడా కనిపించినటువంటి శక్తిలో ఏమైంది అర్థం కాదు. కనిపించేటువంటి జగత్తు కనిపించినటువంటి మూలంలో ఉన్నది. అది ఎలాగా చెప్తున్నదైతే ఈ శ్లోకాలు రాసినటువంటి వారు శంకరులు కాబట్టి అద్వైత సిద్ధాంతంగా సత్పరజ్జు భ్రాంతి ఒక ఉదాహరణ. చీకటి చీకటిగా ఉంది, అక్కడ వంకర వంకరగా పడి ఉంది. ఎవరో అందరూ అందుకు దూరంగా వెళ్ళిపోయింది. ఎంతసేపు కదలాలి, ఎవరో ఒక
ధైర్యం చేసి ముందుకు పోయి ఏదో దాన్ని తమిళం కొడదాం ముందుకు పోతే అది కదలం లేదు. అది ఒక తాడులో కనిపించేటువంటి తాడులో ఇప్పుడు దాకా ఏమైనా నీకు పాము అనేటువంటి భ్రాంతి మనసులో ఉండేది. కాబట్టి ఈ ప్రపంచం అంతా కూడా కనిపించేటువంటి ప్రపంచం అంతా ఇది శాశ్వతంగా ఉంటుందా? బిల్డింగ్లు ఉంటాయా, చెట్లు ఉంటాయా, నదులు ఉంటాయా, సముద్రాలు ఉంటాయా, కొండలు ఉంటాయా, ఇవన్నీ ఇలాగే ఉంటాయా? అన్ని పోయేటి, అన్ని ఏదో పోయేవే కదా. కాబట్టి నిరంతరం నాశనమయ్యేటువంటి ఈ ప్రపంచంలో మనం ఆ కొద్దిసేపు మాత్రమే అనుకుంటాం. మనం ఉన్నంతకాలమే ప్రపంచం కనబడుతుంది. మనం పోయిన తర్వాత సినిమాలో అందరూ పోతాం, ఏదో పోతాం, అందరూ పోతాం. కాబట్టి కనిపించేటువంటి ప్రపంచం అంతా కూడా అనిత్యం. అందులో పాము అనేటువంటి పాము అనేది ఉందో అది అనిత్యం. ఆ కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే తాడు అని తెలుస్తుందో అప్పుడు పాము పోయింది, మన కల్పనే కానీ నిజమైనటువంటి కాదు. కాబట్టి జగత్ అంతా కూడా కాల్పనికమైనటువంటి జగత్. అటువంటి జగత్తులో ఏ విధంగా అయితే కనిపించే దానిలో కనిపించినటువంటి పదార్థం ఏదైతుందో ఆ విధంగానే మనం కూడా ఉన్నాము. కాబట్టి అటువంటి పదార్థానికి నమస్కారం చెప్తాం. రజ్జువాం భుజంగమివ ప్రతిభాషితం అనిపించిందే కానీ అది నిజంగా ఉండేటువంటి ప్రతిభాషితం అంటే స్ఫురణంతో. ఇవి ఈ 3 శ్లోకాలని మీరు దాన్ని కరెక్షన్ చేసుకోవాలి. వచసా మనసా ఇది మనసుకు అందనటువంటిది, మాటకు మాత్రమే అందేటువంటిది, మాట ద్వారా మాత్రమే తెలుసుకునేటువంటిది. ఆ పదాలు మార్చుకోండి. ముందు వచ్చేస్తా పెట్టుకోండి. ముందు వచస మనసాప్యతీతం. ఇవి శ్లోకత్రయ నిజం పుణ్యం. ఈ 3 శ్లోకాలు ఎటువంటివి అంటే ఈ 3 శ్లోకాలు శ్లోకత్రయ నిజం పుణ్యం, లోకత్రయ విభూషణం. 3 లోకాల్లోనూ ఆభరణం లాంటివి, అంటే జగత్తులో ఉండేటువంటి సత్యాన్ని చెప్పేటువంటి శ్లోకాలు. కాబట్టి ఈ 3 శ్లోకాలు శ్లోకత్రయం, ఈ 3 శ్లోకాలు లోకత్రయ విభూషణం. 3 లోకాలు ఏంటి? పైలోకం, కింది లోకం, ఈ లోకం. ఈ 3 లోకాల్లోనూ అద్భుతమైనటువంటివి అని చెప్పడం కోసం శ్లోకత్రయ విభూషణం, లోకత్రయ విభూషణం. ప్రాతకాలే పఠే చేస్తూ ఉదయం కూడా ఎవరైతే లేచిన వెంటనే ఒకసారి స్మరణ చేసుకుంటారో, భజన చేసుకుంటారో, నమస్కారం చేస్తారో, స్మరామి, భజామి, నమామి అనే 3 పదాలు అదే విశేషం. ముందు తెలుసుకోవాలి, తెలిసిన తర్వాత దాన్ని పొగడాలి, స్మరించుకోవాలి, దాని తర్వాత దానికి నమస్కారం చేయాలి. ప్రాతకాలే పఠే చేస్తూ సగచ్చే పరమపదం. ఎవరైతే ఉదయం లేచినటువంటి ఈ 3 శ్లోకాలను పఠిస్తారో వాళ్ళు సగచ్చే పరమపదం. స్వర్గము ఉంటే మొత్తానికి ఏదో ఒకరికి వెళ్ళిపోతాం. ఉన్నంత కాలం ఇబ్బంది పడకుండా ఒక లోకానికి వెళ్ళిపోతాం. ఇది సూక్ష్మంగా ఈ 3 శ్లోకాలతో ఉన్నటువంటి. కాబట్టి ఇందులోనే ఆత్మజ్ఞానం ఉంది కాబట్టి వీటిని అందిద్దామనే ఉద్దేశంతో ఇందులో రావడం జరిగింది. చాలా సంతోషం. అవకాశం పాపం అంటే చెడ్డది కదా. పుణ్యం 2 పనులు ప్రతి ఒక్కరు చేసే పనులు చేస్తారు. ఒక మంచి పని ఏమైనా చేస్తారు, లేదా చెడు పని ఏమైనా చేస్తారు. వ్యాసుని అడిగారు, అయ్యా నీవు పురాణాలు చెప్పినావు, ఉపపురాణాలు చెప్పినావు, భాగవతం చెప్పినావు, అన్ని చెప్పినావు, నువ్వు చదవలేదు కదా. మేము మమ్మల్ని ఏం చెప్తావు అంటే ఇదంతా కూడా 2 మాటలు చెప్తాను. పరోపకార పుణ్యాయ పాపాయ పరమేయం. మీకు పుణ్యం కావాలంటే పక్కవాడి మంచి చేయండి, పాపం కావాలంటే చెడ్డ చేయండి, పాపం కావాలి. కాబట్టి ప్రతి ఒక్కరికి 2 సంబంధించి పుణ్యమో పాపం. పని చేయడం మనకు నిజమే. ఆ పని మనం మంచి పని చేయడమా, చెడు పని చేయడమా, ఇతరులకు ఉపయోగించే పని చేయడమా, ఇప్పుడు కష్టపడే పని చేయడం. మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, చెడు పని చేస్తే పాపం. ఇది
ఇది సార్ మొదటి శ్లోకంలో సార్ మామూలుగా జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ అని చెప్తారు మామూలుగా అలా సుషుప్తి అంటే సుషుప్తి లాస్ట్ తురియం జాగ్రత్త అవస్థ అంటే మనం మేల్కొనే మేల్కొన్నట్టు స్వప్నావస్థ అదే స్వప్నాల విద్య. స్వప్నావస్థ అంటే మన కళలు కానీ కలదు సుషుప్తి అంటే బాగా ఇంకా మీకే తెలియకుండా ఉంటుంది దీనికి అతీతమైనటువంటి ఆ పరమాత్మ అదే దాని నాలుగవ స్థానం ఉంటుంది, నాలుగవ స్థితి అంటే జాగ్రత్త అవస్థ అనేది ముందు పెట్టున్నారేమో అని లే. జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్త అవస్థ అని అది ఒకళ్ళు ఛందస్సు కోసం వాళ్ళు దాన్ని కాబట్టి జాగ్రత్త స్వప్నం ఉన్నాయి సార్ అదే శంకరాచార్యులు దీంట్లో ఉన్నాయి మూడు స్థితులు ఇవి ఉన్నాయి పుస్తకాల్లో ఉంటాయి కదా శంకరాచార్యులు సో ఈరోజు అద్భుతంగా సార్ ఇది చెప్పడం ద్వారానే మనం నేర్చుకోవాలా లేకపోతే అనుభూతి చెందేదానికి ఆస్కారం ముందు చెప్పింది విని తర్వాత ఆలో మనకు అనుభూతులు వస్తాయి సార్. శ్రవణం అసలే మనసు వినకుండా పోతే మనకేం తెలుస్తుంది ఏం తెలియదు కదా. ఇప్పుడు నేను చెప్పాను ఇన్ని లక్షణాలు చెప్తున్నాను, ఈ లక్షణాలు ఏ సరిపోతాయి, నాకు ఏది అందుబాటులో ఉంది, నా అనుభవం ఏమిటి అనేటువంటి మీకు అనుభవం వస్తుంది. ఆ అనుభవం రావాలంటే ముందు ఈ విషయాన్ని తెలిసి ఉండాలి. తెలుసున్నది వినాలి తెలిసి ఉంటేనే కానీ మీకు అనుభూతి రాదు. ఇప్పుడు ధ్యానంలో కూడా మీకు ఆనందమో సుఖమో ఏదో దొరుకుతుంది అన్నట్లయితే ముందు మీకు ధ్యానంలో కూర్చోవాలి కదా. అదే విధంగా దాని లక్షణాలు తెలిస్తే ఈ లక్షణాల్లో మీకు ఏదైనా రావాలి. కాబట్టి మాట అవసరం ఉందని చెప్పాలి. ఆ చెప్పిన తర్వాతనే మీకు అనుభూతులు కలుగుతాయి. అలాగే ఇప్పుడు స్వానుభవాలు అనేది ధ్యానం స్వాధ్యాయం సజ్జన సాంకేతిక సజ్జన సాంకేతికలో చేసేది ఏంటి, మనకు మనకు అనుభవాలు వస్తాయి. ఈ అనుభవాలు ఇతరులతో పంచుకున్నప్పుడు ఈ అనుభవాల యొక్క అర్థం ఏమిటో తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఏదో కళ వచ్చింది, ఆ కళకి ఏంటి అర్థం, ఇంతకుముందు ఎవరైతే అనుభవించి తెలుసుకుంటాడో వాడి దగ్గరికి వెళ్ళాలి. కాబట్టి ధ్యానం ఎవరికైతే ఇంతకుముందే ధ్యానంలో చూశారో అది కనుక కనపడితే ఇది అవుతుంది. ఏదో పాము కనపడితే గ్రహణ శక్తి ఏదో వస్తుంది, తొందర ఏదో రాబోతుంది, పాము రెడీగా ఉంటుంది, సిద్ధంగా చూసుకుంటూ ఉంటుంది. కాబట్టి మీకు ఏదో ముందు జరగబోతుంది, ఏం చెప్పడం కోసం వస్తుంది, ఏం చెప్పడం. ఈ విధంగా కళలో ఎక్స్పర్ట్ అయినటువంటి వాడు మీకు కళలో ఏమి కనబడితే అవి ఇది దాని ఫలితం తిరిగి అని చెప్తూ ఉంటారు. కాబట్టి ముందు తెలుసుకున్నట్టయితే ఆ తర్వాతనే అనుభవం. స్మరణ కదా, స్మరణ అంటే చూసిన దాన్ని మనం స్మరించుకోవచ్చు కానీ చూడని దాన్ని మనం ఊహించుకోలేము కదా. యూరోప్లో ఎట్లా ఉంటుందో ఒకసారి చూస్తే తెలుస్తుంది, ఒకసారి చూడకపోతే ఏమంటే తెలియదు కదా. ఈ స్పుట్నిక్ అంటాం, అదే స్పేస్ క్రాఫ్ట్ అంటున్నాం. మనకి విమానం ఏంటో తెలిస్తే ఆ స్పుట్నిక్ స్పేస్ క్రాఫ్ట్ అనేది అర్థం అవుతుంది. కాబట్టి అది అర్థం కావాలన్నది ఈ బేసిక్ నాలెడ్జ్ కాదు. కాబట్టి ముందు మనకి ఇతరుల ద్వారా పుస్తకాల ద్వారా వచ్చినటువంటి విషయాన్ని అనుభవాల ద్వారా వాటిని మనం ఆచరణలో పెట్టాలి, అర్థం చేసుకుంటాం, పై స్థాయికి పోవడానికి ప్రయత్నం చేస్తాం. అది అనుభవానికి చెప్పే విధానం. గురువు ద్వారా వినాలి. శ్రవణం మననం నిధిధ్యాస శ్రవణ ముందు కీర్తన వినాలి. సఖ్యత విని దాన్ని కూడా ఒకసారి అంటే కాదు, 4-5 సార్లు మళ్ళా వింటుంటే అర్థం చేయాలి. మన సినిమా పాటలు కూడా ఏం చేస్తాం, విని 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 బాగా ఇష్టమైన పాటల్ని లేదా పాత పాటల్ని పెట్టాం. జ్ఞాపకం చేసుకోవాలంటే మీరు హమ్మింగ్ ఇచ్చి జ్ఞాపకం చేసుకుంటారు. ఏదో ఒక మంచి పాట జ్ఞాపకం రాలేదు, బృందావనం అని అందరినీ నిధులు అందరి వాడేది మీరు రాగంలో హమ్ చేసుకుంటుంటే కొద్దిగా వస్తుంది. ఆ విధంగా ముందు వినాలి, ఆ తర్వాత దానికి ఎడ్యుకేషన్ చేయాలి, ఆ తర్వాత దానికి ధ్యానం చేయాలి, విద్యాభ్యాసం. కాబట్టి ప్రతి ఒక్క దాని కూడా ముందు వినడం అనేటువంటిది ప్రధానం. ఆ తర్వాతనే మనం
అప్లై కాదు. సహజంగా లోకంలో ఉండేటువంటి రీతిలో ముందు మనం వింటే ఆ విన్న దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే అనుభవాలు వస్తాయి. ఓకేనా? సార్ ఇప్పుడు మీరు మాకు వివరణ చెప్తా ఉన్నారు. మా లోపల ఏదో మీరు చెప్పింది ఇది నిజమే అని తెలియజేసేదానికి ఎక్కడ ఉంది? అవును మీరు చెప్తున్నారు, మేము వింటున్నాం. ఇది అవును ఇది మీరు చెప్పింది సత్యం అని మాకు స్ఫూర్తిస్తాం. అది ఎక్కడి నుంచి వస్తాము? అదే అనుకున్నాను. అన్నీ చెప్పలేదు. ఈ క్యాచ్ ఇట్స్ ఓన్ టెక్నాలజీ. ఒక్కొక్కరికి ఒక రకంగా స్ఫూరిస్తుంది. అది ప్రతి ఒక్కరిలో ఏ విధంగా అయితే ఒక స్పెషాలిటీ ఉంటుందో ఆ స్పెషాలిటీ కూడా వాళ్ళకి వస్తుంది. కొంతమంది వెంటనే స్ఫూరిస్తుంది, కొంతమంది స్ఫూరిస్తుంది, కొంతమంది 4-5 సార్లు చెప్పినా కానీ అర్థం కాదు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరిలోనూ ఆ శక్తి ఉంది. ఆ శక్తి పనిచేస్తుంది. ఆ శక్తి ద్వారా మీరు గ్రహిస్తారు. ఇది డిఫరెన్స్ ఫ్రమ్ మ్యాన్ టు మ్యాన్. అది ఇలాగే ఉంటుంది అని చెప్పడానికి రాదు. ఏకసంతగ్రాహం ఉంటారు. వాడు ఒకసారి విజయాన్ని మొత్తం చెప్పేస్తారు. ఒక పుస్తకం ఉందా స్వామి వివేకానంద చెప్తుంటారు. ఆ స్టోనకి చెప్తున్నారు. అసలు పోయి లైబ్రరీలో పోయి 4 పుస్తకాలు తెచ్చుకున్నాడు. ఉదయం వాడు రిటర్న్ చేశాడు. ఏం ఇప్పుడు రిటర్న్ చేస్తున్నాడే, ఏం చేశావు రాత్రి? మొత్తం చదివేసాను. అదెంత సాధ్యం అంటే నీకు ఏ ఫీల్డ్ ఏం కావాలో చెప్పి చెప్తానన్నా. కాబట్టి మీరు వాడు టెస్ట్ చేస్తే ఆ పేజీలో ఉండే విషయాన్ని ఆయన చెప్తూ. కాబట్టి ఒకరికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది, ఒకరికి 2 సార్లు చెప్తే అర్థం అవుతుంది, కొంతమందికి 7 సార్లు చెప్పినా అర్థం కాదు. కాబట్టి అది ప్రతి ఒక్కరిలో ప్రత్యేకం. ఆ ప్రత్యేకమైనటువంటి చెప్పండి ఇలాగే ఉంటుంది. మిమ్మల్ని మీరు స్ఫురించేటువంటి శక్తి అది మీరుగా ఉంటుంది. బయటికి వచ్చేటువంటి మాటలు కింద. ఇప్పటిదాకా ఆకాశతత్వం అంటే వినడం కాబట్టి మాటల ద్వారా అనుకున్నాను, ఇవాళ చెవి ద్వారా తెలుసుకున్నాను. తర్వాత వాయువు జలం చర్మం వేస్తుంది వాయువు. జలం 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 మీరు చాక్లెట్ తినండి, గట్టిగా ఉంది కదా, నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది నోట్లోకి వచ్చిన తర్వాత? రుచి మీకు తెలుసు నీళ్ళు చెప్తున్నదైతే వాటర్ సప్లై ఆటోమేటిక్గా అవుతుంది. నోట్లో నీళ్ళు ఉంటాయి, కొన్ని చూసినా ఉంటాయి, కొన్ని నోట్లో తెచ్చుకున్న ఉంటాయి. కాబట్టి నోరు గురించి ఇది పృథివీ, అప్పు, తేజస్సు, వాయు, ఆకాశం. ఆకాశం చెవుడు. కాబట్టి పంచేంద్రియాలు బయట ఉన్నటువంటి భూతాలను గ్రహించి శరీరంలోనే ఉంది, ముఖంలోనే ఉంది. అందుకని మీరు గుర్తు అక్కడే కావాల్సిన పూర్వం ఉంటాయి, వద్దున్నప్పుడు వదిలేస్తే. అదే రమణ మహర్షి చెప్పేటువంటి మాట ఏంటంటే, హృదయముఖి కేవలం బ్రహ్మమాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భారతి చెప్తూ ఆత్మపదార్థం ఈ హృదయంలో ఉంది. అది జన్మస్థానం. హృదయం అనేటువంటి ఆత్మకి జన్మస్థానం. అక్కడి నుంచి ఒక చిన్న కిరణం లాగా కలలోకి వస్తుంది. కలలోకి వచ్చి పంచ ఇంద్రియాల ద్వారాల ద్వారా బయటికి పోతుంది. ఆ బయటికి పోయింది ఏ వస్తువుతో ఆ వస్తువు అటాచ్మెంట్ అయిపోతుంది. పంచభూతాల్లో కలిసిపోతారు. పంచభూతాల్లో కలిసిపోతుంది. అది హాయిగా ఉంది కదా అని చెప్పి అక్కడే ఉండిపోతాయి. అవి బయటికి తిరిగి రావు. అందువల్లనే ఏ మనస హృదయ మనస ఏ మనస ఈ ఒక చిన్న ఒక స్ఫురణ వల్ల కలలోకి వెళ్ళిపోయి ఇంద్రియాల ద్వారా బయట ఉండేటువంటి పంచభూతాలకి అలవాటు పడిపోయినావు. అది చూసుకుంటూ హాయిగా ఉందని చెప్పి అక్కడే ఉండిపోతున్నావు. ఆ మనస వెనక్కి వచ్చేసి వచ్చి నీవు ఎక్కడ పుట్టావో అక్కడికి ప్రతి విషయం మనస ఈ మనస నీవు ఇంటిగా నీ హృదయంలో వెళ్ళిపో. ప్రతి విషయం మనస
ఎలాగ వెళ్ళాలి అని చెప్పంటే 2 మార్గాలు. చిన్మతోవ మధ్యతో. చిన్మతం అంటే చింతన ద్వారా తీసుకోవడం ఒకటి, మధ్యనం అంటే మునిగిపోవడం. నిదానంగా మనం స్నానం చేయాలనుకున్నట్లయితే మన ఇళ్లలో మనం ఇళ్లలో కూడా స్నానం చేస్తాం. అక్కడ నదుల్లో స్నానం చేయాలనుకుంటుంది. మీరు ఎలా వెళ్తారు? నిజానంగా మెల్లిగా వెళ్తారా? కాళ్ళు, మోకాళ్ళు, నడుములు, గుండెలు మీదే అప్పుడు స్నానం కదా. నీ దగ్గర ఒక స్టెప్ పోయిపోలేదు. అట్లా కాకుండా ఈత వచ్చిన వాడు ఏం చేస్తాడు? దూకు వేస్తాడు. కాబట్టి ప్రతి విషయం మనస చిన్మతో మధ్యతో ఆలోచిస్తూనైనా సాధించుకోవచ్చు. లేదా ఒక్కసారి అనుపదార్థం అంతా నేనే అనే భావన కనుక మీరు పెడితే ఆటోమేటిక్గా ఆయన రాయాడు. ఒకరోజు రాత్రి కళలో వచ్చినటువంటి కళ సత్యం చేసి ప్రాణం పోయినట్టుగా అనుకుని ఆ ప్రాణం పోయినటువంటి శరీరం ఏమిటి ఉంది అనే ఆలోచనే ఆయన ఆలోచన రాత్రికి ముందుకు వెళ్ళి అది నిమజ్జనం మధ్యాహ్నం వెంటనే బ్రహ్మజ్ఞానంతో బయటకు వెళ్ళి సంసారంలో. ఆ విధంగా ఒక్కొక్క అడుగు వేసుకుని తెలుసుకోవడం ఒక పద్ధతి, ఒక్కసారిగా మునిగిపోవడం ఒక పద్ధతి. ఈ హృదయంలో ఉండేటువంటి దాన్ని తెలుసుకోవాలంటే మనస్సు అనేటువంటి కారణం ఈ మనస ప్రతి విషయం మనస చిన్నతో మధ్యతో అని చెప్పి సాధన. ఈ చిన్మతం ఎలాగా అంటే నిదానంగా తెలుసుకుంటే ఎలాగా అంటే ఆ చివరు పవన చలన రోధ ఆత్మనిష్టో. పవన చలన రోధ శ్వాస లోపలికి బయటికి పోతుంది కదా, అది చలిస్తుంది కదా, కదులుతుంది కదా. అది ఎలా కదులుతుందో దాన్ని అబ్జర్వ్ చేసి పవన చలన రోధ ఆత్మనిష్టో. నీ లోపలికి వెళ్ళిపో, నీ స్థానానికి వెళ్ళిపో.